మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. ఈ మాటకి విస్తృతంగా మద్దతు ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళంతా మద్దతు ఇస్తారు. ఎందుకంటే బందరు పోర్టు, బందరు ఇండస్ట్రియల్గా ఎకనామిక్గా డెవలప్ అయిన నగరం, విజయవాడ బిజినెస్ సెంటర్, గుంటూరు బిజినెస్ సెంటర్, ఈ మూడింటిని కలుపుతూ హైవే పొడుగున ఒక గ్రోత్ కారిడార్ లాగా రాజధానిని డెవలప్ చేస్తే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 10,000 కోట్లు 20,000 కోట్ల మినహా ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రూపాయి కూడా. కానీ ఈ ప్రాంతాన్ని ఇమీడియట్గా డెవలప్ చేస్తే రాజధాని అనేది బరువు కాదు రాష్ట్రానికి. రాష్ట్రానికి రాజధాని బరువు కాకపోగా అమరావతికి బదులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా డెవలప్ చేస్తే ఒక ప్రైడ్గా ఉంటుంది. కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, స్పోర్ట్స్ సిటీ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఎస్ఎఫ్టీకి 12,000 నుంచి 14,000 ఖర్చు పెట్టే అవసరం ఏమాత్రం ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ మాత్రం కట్టుకుంటే సరిపోతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సింది రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు. కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ 10,000 కోట్లు 15,000 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ రాజధాని నిర్మాణానికి సంబంధించిన డబ్బులు తీసుకొస్తే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరే వాళ్ళు దార్శనికతతో దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన ప్రాక్టికల్గా ప్రజలు యాక్సెప్ట్ చేసేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పైన బర్డెన్ పడకుండా ఉండేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన 3 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా హర్ట్ కాకుండా ఉండేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రూపాయి నష్టం జరగకపోగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చాలా మేలు జరుగుతుంది. తీసుకొచ్చిన అప్పులు డబ్బులు ఇంకో చోట ఖర్చు పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది.